ఉన్నటువంటి హంగామాలు, ప్రజలని పక్కదారి పట్టించడానికి విశ్వ ప్రయత్నాలు, పాపం ఏవి కూడా పెద్దగా పేలలేదు. బట్ స్టిల్ వాళ్ళు చేసేటటువంటి అబద్ధపు ప్రచారాలు, అబద్ధాలని ప్రజలకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల దగ్గర నుంచి 400 ఎకరాలు అనగానే ఆడ 10,000 కోట్ల కుంభకోణం అని, మూసి ప్రక్షాళన అనగానే 1,50,000 కోట్ల కుంభకోణం అని, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ HILTP అనగానే 5 లక్షల కోట్ల కుంభకోణం అని, ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే పాలమూరు రంగారెడ్డి దాంట్లో కుంభకోణం అని, తర్వాత ఇప్పుడు కొత్తగా బొగ్గు టెండర్లలో కూడా కుంభకోణం అని, ఏ అంశం ఎత్తినా కుంభకోణం అనేటటువంటి ఒక బట్ట కాల్చి మీదేసి ప్రజలని పక్కదారి పట్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసుకుంటున్నటువంటి బీఆర్ఎస్ నేతల యొక్క దాని ఏమనాలో నాకు అర్థమైతే లేదు. కానీ పాపం అలా చిలిపి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, నిన్న హరీష్ రావు గారు ఇన్వెస్టిగేషన్ కోసం పోయే ముంగట, SIT ఇన్వెస్టిగేషన్ కోసం పోయే ముంగట అదే మనందరి ఇళ్ళల్లో ఫోన్లతోటి వినడము, ఎవరి ఇళ్ళల్లో ఏం జరుగుతుంది, ఎవరి సంసారాలలో ఎవరేం మాట్లాడుకుంటారు, ఆడపిల్లలు ఏం మాట్లాడుకుంటారు, మగవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అని సీక్రెట్గా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇన్నటువంటి దానికి సంబంధించి విచారణకు పిలవడం జరిగింది. ఎందుకంటే ఇదంతా గతంలో జరిగిందని మనకు తెలుసు కాబట్టి. అది విచారణకి పిలవంగానే వీళ్ళు ఏదో అంటే ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వం యొక్క అవినీతిని బాగా ఎండగడుతుంటే అది తట్టుకోలేక విచారణ అనేటటువంటి సాకుతోటి వాళ్ళని పిలుస్తున్నామంట. మనం విచారణకు పోయేదానికంటే ముంగట మీడియా ముందుకు వచ్చి హరీష్ రావు గారు ఒక మాట చెప్పిండు. తర్వాత నేషనల్ మీడియాలో KTR కూడా అదే లైన్ ఎత్తుకుండ్రు. ఎందుకంటే ముందు రోజు పాపం ముఖ్య నేతలతో అందరు కలిసి కూర్చొని అందరం ఇదే లైన్ ఎత్తుకుందామని చెప్పి వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకోవడం, పొద్దున మార్నింగ్ డిబేట్స్ నుంచి మొదలు పెట్టుకుంటే అది KTR దాకా కూడా అందరు ఒకటే లైన్ మాట్లాడడం. మొదటి లైను ఏంటిది అని అంటే, నిన్న పిలిచినటువంటి కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి కేసు. ఆ కొట్టేసినటువంటి కేసు మీద ఈరోజు కక్షపూరితంగా హరీష్ రావు గారిని పిలిపించి రేవంత్ రెడ్డి గారి సర్కారు పైశాచిక ఆనందం పొందుతుందని ప్రజల్ని నమ్మించేటటువంటి మొదటి అబద్ధం. ఈ మొదటి అబద్ధం అని ఎందుకంటున్నామనంటే, హరీష్ రావు గారు చెప్పినటువంటి ఆ సుప్రీంకోర్టు అపీల్ చేసినటువంటి కేసు వేరు, హరీష్ రావు గారిని పిలిపించినటువంటి కేసు వేరు. ఈయన అబద్ధాలని తట్టుకోలేక CP సజ్జనార్ గారు సాయంత్రం ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిండు. ఇది అది కేసు ఒకటే అంటాడేంది, ఆ కేసు వేరు ఈ కేసు వేరు అని చెప్పి ప్రెస్ నోట్ పోలీసు వాళ్ళు విడుదల చేసిండ్రు. ఈయన ఎందుకోసం ఏ కేసులో లోపలికి పోయిండు, ఏ కేసు సుప్రీంకోర్టు దగ్గర పోయింది, అదొక ఇండివిజువల్ చక్రధర్ గౌడ్ వేసినటువంటి ఇండివిజువల్ కేసు దాని మీద హైకోర్టు ఆ యొక్క FIRని క్వాష్ చేస్తే దాన్ని సుప్రీంకోర్టుకు పోతే అక్కడ మరి అది దాన్ని హైకోర్టు నిర్ణయాన్ని అప్పీల్ చేసినటువంటి దాన్ని దీనికి ఆపాదించి మాట్లాడుతుండు. అదొక పెద్ద బూత్. అయితే నిన్న ఇంకొక మాట కూడా అన్నాడు అదే మీడియా ముంగట, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయంట, మున్సిపల్ ఎన్నికలు వస్తుంటేనంట బీఆర్ఎస్ పార్టీ వేగాన్ని మేము తట్టుకోలేక ఈయనంట వేరే కేసులో పెట్టి ఎంగేజ్ చేయనికే మేము ఈ యొక్క విచారణకు పిలిచినామంట. మేము ఎంగేజ్ చేయాల్సినటువంటి అవసరం మాకేంది సార్? ప్రజలు మీకు ఎంగేజ్ అయి ఉంటే కదా, ఫస్ట్ ప్రజలు మీకు ఎంగేజ్ అయి ఉంటే ఇన్ని జరిగినటువంటి ఎన్నికలలో ఏదైనా మీరు కనీసం బయటపడ్డటువంటిది ఊపిరితోటి బతికి ఉంటున్నటువంటి పరిస్థితి కనిపించేది. అది అసెంబ్లీ ఎన్నికలైనా, కంటోన్మెంట్ ఉప ఎన్నికైనా, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలైనా, లేకపోతే మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికైనా, మన గ్రామ పంచాయతీ ఎన్నికలైనా, జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికలైనా మేము మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని ఆగడాలు చేసినా, అబద్ధపు ప్రచారాలు చేసినా ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి జోహార్లు కొడుతున్నటువంటి యొక్క ప్రజానికం మేము సంక్షేమం అభివృద్ధితోటే సంస్కృతులను కాపాడుకునేటటువంటి దిశగా మేము ముందుకు సాగుతూ ఉన్నాం. కానీ నిన్న ఆ కేసుకి ఎందుకు పిలిచిర్రు అని అంటే, నార్మల్ వ్యక్తులకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అని అంటే, అంతకంటే ముందే ఆ యొక్క కేసులో విచారణకి పిలిచినటువంటి వ్యక్తులు గిట్ట హరీష్ రావు గారి యొక్క పేరు ప్రస్తావిస్తే తప్ప వాళ్ళ నోటీసులు ఇచ్చి పిలవనికే లేదు. అంటే A1 ప్రభాకర్ రావు దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే A6 శ్రవణ్ రావు దాకా
అంటే ఒక మీడియా సంస్థకి ఆయన ఒక అధిపతి. అసలు ఆ మీడియా సంస్థలో మొత్తం సిస్టమ్లు పెట్టి లీడ్లు మొత్తం వీళ్ళు ఇస్తే వాళ్ళకి ఏ లీడ్లు ఆయన ఇచ్చుకుంటూ పోయిండో అవన్నింటినీ ఫోన్ ట్యాపులు చేసినటువంటి ఒక చీకటి చరిత్ర వాళ్ళప్పుడు ఉంది కాబట్టి ఆ విచారణలో ఆయన హరీష్ రావు గారి పేరు చెప్పిండు కాబట్టి ఆ విచారణకి హరీష్ రావు గారిని పిలవడం జరిగింది. నిన్న లోపల జరిగినటువంటిది ఆ విచారణలో హరీష్ రావు గారు మాత్రం ఆయనకు సంబంధించినటువంటి సమాచారం చెప్పిండా, లేకపోతే ఇంకొక అధికారి తన యొక్క అఫిడవిట్లో పెద్ద ఆయన యొక్క ఆదేశాల మేరకే ఇదంతా మేము చేసినాం అంటే ఎవరి పెద్ద ఆయన? ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఆయన ఎవరు? వాళ్ళ పేరు చెప్పకపోయినా పెద్ద ఆయన అన్నాడంటే అందరం కూడా అనుకునేది కేసీఆర్ గారు అని. హరీష్ రావు గారికి కూడా తెలుసు చేసిందంత. ఎందుకంటే ఎన్నికల కంటే ముంగట కూడా హరీష్ రావు తోటి ఎవరైనా వాళ్ళ సొంత నేతలు మాట్లాడాలన్నా కూడా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నాతో ఎవడు మాట్లాడకూరి అంతింటారు, మీకే నష్టపోతారు అని చెప్పి వాళ్ళ సొంత పార్టీ నేతలకు చెప్పినటువంటి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇదైతే ఓపెన్ సీక్రెటే. సో నిన్న హరీష్ రావు గారు మరి సేమ్ కవితది ఎట్లయితే బయటకు వచ్చి పాప ఆమె యొక్క ఆవేదనని చెప్పుకుంటుందో ఈయన లోపలికి వచ్చి చెప్పుంటాడు. కాకపోతే లోపల చెప్పినటువంటి దానికి భిన్నంగా బయటకు వచ్చి డ్రామా చేసే అలవాటు ఉంది కాబట్టి నేనే పోలీసు వాళ్ళని ప్రశ్నించిన, నేనే ఉల్టా సవాళ్ళు విసిరినా, నేను ఆ డీజీపీని రమ్మన్నా, పాత డీజీపీని రమ్మన్నా అని ఏదో కొత్త కహానీలు చెప్పనీకే కథలు అల్లేటటువంటి ప్రయత్నాలు చేసిండ్రు. ఈ దానికి కొంచెం సబ్స్టాన్షియల్గా జనాలు నమ్మాలి అని అంటే వీళ్ళంట బొగ్గుకి సంబంధించినటువంటి టెండర్లలో కుంభకోణాలు జరిగిపోయినాయి, ఆ కుంభకోణాలను మేము ప్రశ్నించినందుకు ఎక్స్పోజ్ చేసినందుకే నన్ను ఇట్లా చేస్తుర్రు అన్నాడు. వివరణ: ఈ బొగ్గు టెండర్లకి సంబంధించినటువంటి వ్యవహారంలో దాని ప్రస్తావన తీసింది ఒక మీడియా కథనం, బీఆర్ఎస్ పార్టీ నేతలు కాదు, ఒక మీడియా కథనం. ఒక మీడియా కథనంలో ఒక అవాస్తపు వార్త వచ్చినప్పుడు దాని మీద వివరణగా ఇంకొక మీడియా సంస్థ వారి పట్ల చేసినటువంటి ఒక కథనంలో బొగ్గుకి సంబంధించినటువంటి ఈ ఏదైతే టెండర్ ప్రక్రియలో కొంచెం అవకతవకల విషయంలోనో సెటిల్మెంట్ల విషయంలోనో అని ఒక ఆరోపణ దిశగా ఆ యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా అదే మీడియా ముందుకు వచ్చి మా యొక్క ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఆ యొక్క టెండర్లను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ దీన్ని అదును చూసుకొని ఏమంటుంది, చూసిండ్రా మేము అన్నాం కాబట్టి టెండర్లు క్యాన్సిల్ చేసిర్రు, అందులో అవినీతి జరిగిపోయింది అని అంటాడు. టెండర్ల కాడనే మేము అసలు ఎందుకు ఆపినాము, ఇది చర్చ జరగాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది అని అంటే ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటిది ఒక కొత్త నిబంధనని తీసుకొని వచ్చారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళ కోసం మాత్రమే ఆ నిబంధనని ఈ కట్ట చెప్పాలని చెప్పి ఆ నిబంధనని పెట్టిర్రు అని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. నిన్న కేటీఆర్ గారు ఇంకొక అడుగు ముంగటికేసి కిషన్ రెడ్డి గారికి కూడా ఇందులో అవినీతిలో భాగస్వామ్యం ఉంది కాబట్టి వాళ్ళు వీళ్ళు కలిసి ఇద్దరు కలిసే చేస్తారు ఇది అని చెప్పి మాట్లాడాడు. నేను కేటీఆర్ గారిని ఒకటే మాట అంటున్నా, నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే బాబు అమృతలు ఇద్దరికి మీ నాయనతోడు కూర్చోండి, పోయి నరేంద్ర మోడీ గారి ముంగట దీని మీద విచారణకైనా అడుగురి. ఎందుకంటే మా ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పారు, హరీష్ రావు గారు కేటీఆర్ గారు మీ ఇద్దరు కూడా కలిసి లిఖితపూర్వకంగా 2014 నుంచి ఇప్పటిదాకా కూడా జరిగినటువంటి అన్ని టెండర్ల మీద కూడా విచారణ జరిపించాలని చెప్పి మీ ఇద్దరు కలిసి లిఖితపూర్వకంగా మరి లేఖ రాయండి ముఖ్యమంత్రి గారికి, ఆయన దాని మీద విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మా సైడ్ నుంచి ఒక స్పష్టత. రెండోది, ఆ ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటి నిబంధన మేము కొత్తగా తెచ్చినామని చెప్పి ఒక బూటకపు ప్రచారం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉందో మీడియా మిత్రులకి ఆధారాలతో మాట్లాడేటటువంటి అలవాటు మా ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఒకసారి జూమ్ చేయండి అన్న. సింగరేణి కాయిలరీస్ కంపెనీ లిమిటెడ్, ఇది ఏ సంవత్సరం దండి? 2018. అధికారంలో ఎవరున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఏమని చెప్పి పెట్టిండ్రు? 9వ పాయింట్ చూడండి, ద బిడ్డర్ షల్ అప్లోడ్ సైట్ విజిట్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ద ఆఫర్. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటి యొక్క నిబంధన 2018లోనే సింగరేణికి సంబంధించినటువంటి టెండర్లలో ఉన్నటువంటి నిబంధన. ఇది మేము కొత్తగా తీసుకొచ్చి పెట్టింది ఎట్లయింది? ఇది 2018 చెప్పిన వాళ్ళే అధికారం ఉన్నారు కదా. ఇప్పుడు ఇంకొకటి 15/12/2021 ఈ సంవత్సరంలో అధికారంలో ఎవరుండన్నా? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అందులో కూడా ఏముంది నిబంధన? సేమ్ నిబంధన, సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన. 2023 ఎన్నికల కంటే ముంగట 2023
సేమ్ ఇవన్నీ కూడా సింగరేణికి సంబంధించినటువంటి దాని మీదనే నేను మాట్లాడుతూ ఉన్నా. 11వ పాయింట్ ఏమని, సైట్ విజిట్ సర్టిఫికేట్. ఇప్పుడు చెప్పండి, 2018 చూపించిన, 21 చూపించిన, 23 చూపించిన. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటిది అవినీతి చెయ్యనీకనే దీన్ని తీసుకొని వచ్చిందని చెప్పి ఆరోపిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతల మూతి మీద కొట్టినంత పని ఈ యొక్క కాగితం సరిపోతుంది. ఎందుకంటే అబద్ధాలకి అలవాటు పడ్డటువంటి మీరు నార్మల్గా రోడ్డు మీద పిక్ పాకెటర్ గాళ్ళు ఉంటే ఊకే చేసి పోలీసు వాళ్ళు పట్టుకొని పోయి ఊకే తోమినా కూడా వానికి దెబ్బలే దాకో, ఎందుకంటే తోలుమందం అయిపోతుంది. సేమ్ అట్లనే బీఆర్ఎస్ పార్టీ నేతలకు కూడా అబద్ధాలు చెప్పి అలవాటు అయిపోయింది. ఎర్రి గొర్రెల లెక్క తెలంగాణ ప్రజలు వినేస్తారు, మనం ఏం చెప్పినా, మనం అన్నీ ఏం చెప్పినా కూడా నమ్మేస్తారు అనేటటువంటి విధంగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఆయన ఏమనండి, హరీష్ రావు గారు, మేము ప్రశ్నిస్తానే ఉంటాం, మిమ్మల్ని వదిలిపెట్టాం, ఎన్ని సవాళ్ళైనా ఎదుర్కొంటాం అని అన్నాడు. ప్రశ్నించేటోళ్ళు అయితే మీకు సూరత గిట్ట ఉంటే మన అసెంబ్లీకి వచ్చి అధికారికంగా ఆ యొక్క వేదికను వాడుకునేటోళ్ళు. మీరు మాట్లాడినటువంటి హెచ్ఐఎల్టీపీ విధానం అదే రోజు టేబుల్ మీద ఉండే, మూసీ మీద అదే రోజు టేబుల్ మీద ఉండే. మీరు ఏ అంశం మీద, పాలమూరు రంగారెడ్డి మీద మాట్లాడదామంటే కూడా అదే రోజు అంశం మీద ఉండే. కానీ కుంటి సాకులు చెప్పి పారిపోయినటువంటి పిరికి పందలు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈరోజు వచ్చి మా నాయకుల మీద, మా ప్రభుత్వం మీద బురద చల్తామనంటే తెలంగాణ ప్రజల ముంగట ఆధారాలతోటి వాళ్ళ ముఖం మీద మేము ఈరోజు మా యొక్క కౌంటర్లను చూపిస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా మీ విధానాన్ని మార్చుకుంటే మంచిది, లేదంటే ఇట్లనే ఆధారాలు చూపించి బెల్ట్ తోడు కొట్టినంత పని మేము చేస్తూనే ఉంటాం. మీరు చేసేటటువంటి అబద్ధపు ప్రచారాలకి మేము నిజాలతోటి మిమ్మల్ని కడిగి పారేసేటటువంటి దానికి ప్రజలకే విఘ్నతకు వదిలిపెడతా ఉన్నాం. దయచేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు బంద్ చేయకపోతే మీకు పోనీ నిజంగానే కుంభకోణాల మీదనో ఇంకో దాని మీదనో చిత్తశుద్ధి గిట్ట ఉంది అని అంటే రండి, విచారణకి మేమే సిద్ధంగా ఉన్నాము, విచారణ జరిపిస్తాము 2014 నుంచి అని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, లిఖితపూర్వకంగా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ. ఇంకొక ముఖ్యమైన విషయం, బమ్మర్ది లెక్క ఆపాదించి ప్లస్కి టెండర్లు ఇచ్చిండు, ఈడనే కుంభకోణం జరిగిపోయింది అని అన్నాడు. అది ఎంతండి, 3.4, అంతేగా 3.4% మీద వేరియన్స్ మీద టెండర్లని అప్పచెప్పిండు అని చెప్పి మాట్లాడిండ్రు. ఇదే బమ్మర్ది అయినటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా 4.4%కి ఎక్కువకి టెండర్ వచ్చింది. మరి దాన్ని ఏమంటావు? ఇది కూడా తెరిసే పక్కకేయండి. 3.4% వేరియన్స్కి ఎస్టిమేషన్లా టెండర్ వచ్చింది అనేటటువంటి దాన్ని అవినీతి అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. అసొంటిది నీ హయాంలో 2017లో ఎస్వీఈసి, నేను అది కూడా చెప్తున్నా, 35.570 వేరియన్స్, 35.5% వేరియన్స్ తోటి టెండర్లు నువ్వెట్లు ఇచ్చినావు కేటీఆర్, హరీష్ రావు, దీని మీద కూడా జవాబులు చెప్పుండ్రి. ఇంకొకటి 16.14 వేరియన్స్, ఈరోజు 3.4%కి ఒకప్పుడు వాళ్ళప్పుడు ఇచ్చినటువంటి వ్యక్తులకే ఈరోజు మనం ఇచ్చినప్పుడు దానికి ఏదో జరిగిపోయిందని చెప్పి మాట్లాడుతూ అప్పటి నుంచి ఉంటున్నటువంటి నిబంధనలను ఈరోజు మేము పాటిస్తున్నప్పటికీ కొత్తగా తీసుకొస్తున్నామని చెప్పి అబద్ధాలు చెప్తూ మా మీద బురద చల్లేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు 3%ని తప్పు పట్టేటటువంటి కేటీఆర్, హరీష్ రావు గారు, మరి ఈ 36% మీరేమంటారు, 17% మీరేమంటారు, 8, 9 లెక్క పెట్టుకుంటూ పోతే సుమారు 20 టెండర్లు మరి ప్లస్లో ఉంటున్నటువంటి దానికి మీరు ఏం జవాబులు చెప్తారో చెప్పురి. దీని మీద మీరు వివరణ కాదు, అమరవీరుల స్తూపం కాడికి చర్చకు వస్తామన్నా మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ ఈ దరిద్రపు రాజకీయాలు దయచేసి బంద్ చేయండి. తెలంగాణ ప్రజలకి నిజాలతోటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం ఆ బాధ్యతతోటి వ్యవహరించురే తప్ప ఈ చిల్లర రాజకీయాలతోటి జస్ట్ మా మీద బురదేయాలి కాబట్టి ప్రజలని పక్కదారి పట్టించేటటువంటి నీచపు రాజకీయాలకు మాత్రం మీరు ముందుకు సాగొద్దని చెప్పి ఒకసారి సవినయంగా విజ్ఞప్తి కూడా చేసుకుంటూ, మీకు చిత్తశుద్ధి ఉంటే విచారణ కోసం అడగండి, విచారణ జరిపిస్తాం. లేదు మా మీద నమ్మకం లేదు, ఇంకా చిత్తశుద్ధి గిట్ట మీకు ఉండుంటే పోయి నరేంద్ర మోడీ గారి ముంగట కిషన్ రెడ్డి గారి మీద చెప్పుర్రి, మొత్తం కోయిలరీస్ మీద చెప్పుర్రి, ఎంక్వైరీ జరిపించమని అడుగుండ్రి, మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఆయన ఈ విధానం దేనికోసం వచ్చింది అనేటటువంటి దాని మీద వివరణ ఇచ్చిండు. ఈ విధానాన్ని మేమే కొత్తగా తీసుకొని వచ్చినాం అనేటటువంటి దాని మీద, ఈ విధానాన్ని తీసుకొని వచ్చిండు కదా, దేని మీద అంటే దాని మీద స్పష్టతని ఇచ్చిండు. పారదర్శకత గురించే మేము వచ్చినామని. ఇంకోటి, ఇది కేవలం తెలంగాణ 2018 సంది లేదు, గుజరాత్లో ఉంది, ఈ దేశంలో వేరే వేరే ప్రాంతాలలో కూడా ఉంది.
సో ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా పారదర్శకత కోసం ఆరోపణలు వచ్చినాయి అంటేనే మేము టెండర్లను క్యాన్సిల్ చేసినాము. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆరోపణలు వచ్చినా సరే అది కూడా ఏంటిది, బీఆర్ఎస్ పార్టీ ఏదో ఆరోపణలు చేసిందని అంటే వాళ్ళు గాలి మాటలు మాట్లాడతారు కాబట్టి వాళ్ళని మేము పెద్ద సీరియస్గా ఏం తీసుకోము. కానీ ఒక మీడియా కథనంలో ఇప్పటివరకు జరగనటువంటిది ఈరోజు వచ్చినప్పుడు దాని చుట్టుముట్టు రాజకీయం అనేటటువంటి హీటెడ్గా ఇంకో కోణంలలో మనం చూసినప్పుడు దాంట్లో ఒక మంత్రి గారని ఇంకొక అధికారినని దానికి ముడిపెడుతూ దీన్ని కథనాలు వచ్చినప్పుడు దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యతతో పాటు మరి పారదర్శకతకి పర్యాయపదంగా మా యొక్క ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని కెమెరాలు దగ్గర పెట్టి వచ్చి రండి, రేపు పొద్దున టెండర్ అనేది పారదర్శకంగా ఎట్లా నడుస్తుంది ఎట్లా నడుస్తుందని మేము సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి గారు చెప్పగానే చెప్పిండ్రు. మేము దాచుకొని చేసేది ఏం లేదు, ఇడ అందరి ముంగటనే చేస్తామని అన్నాం. దొంగతనం చేసేటప్పుడు భయపడాలి, పారదర్శకంగా బతుకుతున్నప్పుడు పైసల కోసం రాజకీయంలోకి నేను రాలేదని అంత స్పష్టంగా చెప్పినప్పుడు ఆ దమ్ము ధైర్యము బట్టి విక్రమార్క గారికి ఉంది కాబట్టి ఆ పారదర్శకతమైనటువంటి పరిపాలన రేవంత్ రెడ్డి గారు అందిస్తున్నారు కాబట్టి ఈరోజు మేము విచారణ సిద్ధమంటున్నాం. మళ్ళా టెండర్ని క్యాన్సిల్ చేసి అందరి ముంగటనే పారదర్శకంగా కూడా టెండర్కి పోతామంటున్నాం. ఇంతకు మించి ఏం కావాలి? ఎవరి మాట వినకుండా ఏంటంటే మేము ముందుకు పోతే ఈ ఆరోపణలు రేపొద్దున నిజమైన అని చెప్పి నమ్మిస్తారు. రండి ఈరోజు అందరు చూసుకుంటూనే చేద్దాం. అప్పుడు కూడా పారదర్శకంగానే చేసినాం, ఇప్పుడు కూడా పారదర్శకంగానే చేస్తాం. ఎందుకనంటే మేము వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి 5 టెండర్లలో బీఆర్ఎస్ పార్టీలో తెచ్చుకున్నటువంటి వాళ్ళకు కూడా వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీతో అనుసంధానంగా ఉంటున్నటువంటి వాళ్ళు కూడా వచ్చినాయి. మా సొంత వాళ్ళకే పెట్టుకున్నదో లేకపోతే సొంత పేరు పెట్టుకొని దోష పెట్టిందో ఇక్కడ ఏం లేదు. అంతే తప్ప బురద రాజకీయాలు బంద్ చేయండి అంటున్నాం మేము. ధన్యవాదాలు.